ఈ రోజున ఏలూరు ఐఎఫ్టియు అనుబంధ మార్కెట్ యార్డు హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. బద్దా వెంకట్రావు, ఎర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2025 నవంబర్ 1 నుంచి 4 తేదీలలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు, 4వ తేదీన జనరల్ కౌన్సిల్ ఏలూరులో నిర్వహించబడనున్నట్లు తెలిపారు. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన కార్మిక హక్కుల చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ స్థలాలను రక్షించాలని, 10 గంటల పని దినాన్ని తగ్గించాలని ఐఎఫ్టియు డిమాండ్ చేస్తోంది. 300 మందికి పైగా డెలిగేట్స్ కోసం సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఏలూరు కార్మికులు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 1, 2, 3, 4 తేదీలో జరిగే ఐఎఫ్టీ రాష్ట్ర స్థాయి క్లాసులను కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరిగే ఐఎఫ్టీ రాష్ట్ర స్థాయి క్లాసులను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్యదర్శి ఏలూరు. ఇవాళ రేపు నవంబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో ఐఎఫ్టీ రాష్ట్ర రాజకీయ తరగతులు ఏలూరులో జరగబోతూ ఉన్నాయి. ఆ తరగతులు కార్మిక వర్గానికి, కర్షక వర్గానికి, రైతాంగానికి, మహిళలకి సంబంధించిన సమస్యల మీద చర్చలు జరగబోతూ ఉన్నాయి. ఆ చర్చలన్నీ రాబోయే రోజుల్లో కార్మిక వర్గానికి, కర్షజీవులకి, రైతాంగానికి ప్రజా సమస్యల మీద దీర్ఘకాలంగా చర్చించబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 300 మంది ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు. వాళ్ళ వసతి సంబంధించి లేకపోతే ఈ హాల్కు సంబంధించిన అనేక రకాల ఆర్థిక ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులన్నీ కూడా ఈ మన ఏలూరు నగరంలో లేకపోతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ కూడా వ్యాపార వాణిజ్య సంస్థలు అలాగే కార్మిక వర్గం, కర్షజీవులు కూడా చేయవలసి ఆ కార్యక్రమం చేయవలసిందిగా